2026లో మీ కంటెంట్ క్రియేషన్ మీద ఇంట్రెస్ట్ ఉండి అండ్ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇంకా చేయకపోతే మీరు ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఎందుకో ఈ వీడియోలో చెప్తా, లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి వై టు స్టార్ట్ కంటెంట్ క్రియేషన్ ఇన్ 2026. లాస్ట్ 5 years బిఫోర్ మనకి కంటెంట్ క్రియేషన్లో చాలా మంది తక్కువ క్రియేటర్స్ ఉన్నారు అండ్ సోషల్ మీడియా కూడా మరీ అంత హైప్లో లేదు. బట్ డౌన్ ద లైన్ నెక్స్ట్ 5 years మనం చూసుకుంటే కంటెంట్ క్రియేషన్ చాలా గ్రో అయింది అండ్ చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. బట్ వీళ్ళందరూ ఎందుకు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు? వై ద మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ వచ్చేసి ఇవి. సోషల్ మీడియా ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ద కంటెంట్ క్రియేషన్. మీరు సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ స్టార్ట్ చేస్తే మీకు నాట్ ఓన్లీ మనీ ఎర్న్ చేయడం చాలా ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ దాంతో పాటు మీకు చాలా ఇన్కమ్ స్ట్రీమ్స్ కూడా క్రియేట్ అవుతాయి. ప్రతి ఒక్కరికి ఉండాల్సింది పర్సనల్ బ్రాండింగ్. పర్సనల్ బ్రాండింగ్ అంటే మనం సోషల్ మీడియాలో ప్రెజెన్స్ ఉండడం అండ్ మన గురించి తెలిసి ఉండడం. ఎందుకంటే ఇన్ కేస్ మనం మన సొంతంగా ఏది చేసినా అది సోషల్ మీడియా ద్వారా ఈజీగా రీచ్ అవుట్ అవుతుంది. కాబట్టి సోషల్ మీడియాలో పర్సనల్ బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకి కంటెంట్ క్రియేషన్ ద్వారానే వస్తుంది. అండ్ దీని గురించి ఇంకా నేను ఫర్దర్ గా తెలుసుకోవాలి, అసలు పర్సనల్ బ్రాండింగ్ ఎలా బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ ఇట్ ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫర్దర్ వీడియోస్ లో మీకు క్లియర్ గా దాని మీద ఒక వీడియో చేస్తా. యాడ్స్ ద్వారా మనకి మనీ ఎర్న్ జనరేట్ అవుతుంది అండ్ ఆ మనీ అనేది ప్యాసివ్ ఇన్కమ్ లాగా మనకి కొద్ది రోజుల్లో వస్తుంది అన్నట్లు కాదు. మన పాత వీడియోస్ అయినా వాటికి ఎంత రీచ్ ఉంటే అంత మనీ మనకి ఇంకా వస్తూనే ఉంటుంది అండ్ ఆ వీడియో రీచ్ పెరిగే కొద్దీ ఇన్కమ్ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా స్పాన్సర్స్ వస్తారు అండ్ మోస్ట్లీ నెట్వర్క్. కంటెంట్ క్రియేషన్ ద్వారా మీకు కెమెరాను ఫేస్ చేయడం అండ్ కంటెంట్ మాట్లాడడం, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంక్రీజ్ అవుతాయి మీకు. సోషల్ మీడియాకి అంత రీచ్ వచ్చింది కాబట్టి కంటెంట్ క్రియేటర్స్ కూడా దాంట్లో ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి ఇంతమంది కంటెంట్ క్రియేటర్స్ ఇంక్రీజ్ అయ్యారు. 2026లో యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ అండ్ ఇన్స్టాగ్రామ్ బ్రోస్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అనేది అది నెవర్ ఎండ్ ప్రాసెస్ అన్నమాట. ఇయర్స్ పోయే కొద్దీ వాటికి గ్రోత్ ఉంటుంది, అందులో సస్టైన్ అయ్యే వాళ్ళకి కూడా గ్రోత్ ఉంటుంది. ఆ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయొచ్చా? మరి చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు కదా అని. సో మీరు కంటెంట్ క్రియేషన్ ఇప్పుడు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే కంటెంట్ క్రియేషన్ మీ దగ్గర మంచి కంటెంట్ ఉండి మీరు దాన్ని పీపుల్కి అర్థమయ్యే విధంగా చెప్తే మీ కంటెంట్ అనేది ఈజీగా రీచ్ అవుట్ అవుతుంది. బట్ ఇప్పుడు 2026లో మీరు కంటెంట్ క్రియేషన్ ఫీల్డ్లో కొంచెం స్టెప్ ఇన్ అయ్యి దాంట్లో మీరు సక్సెస్ పొందాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే పబ్లిక్ అటెన్షన్ స్పాన్ అనేది చాలా తక్కువ అయిపోయింది. మీ కంటెంట్ బాగుంటే తప్ప దాన్ని పట్టించుకోరు. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో బాగా యాక్టివ్లో ఉంటే టాప్ సెలబ్రిటీస్, యాక్టర్స్, బిజినెస్ పీపుల్స్, ఎంటర్ప్రీనర్స్ కంటెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే పర్సనల్ బ్రాండింగ్ అంత ఇంపార్టెంట్ అయ్యింది. దానివల్ల ఇన్ కేస్ వాళ్ళకి దీంతో మనీ ఏం రాదు బట్ పర్సనల్ బ్రాండింగ్ బిల్డ్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు చాలా మంది వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేస్తూ వాళ్ళ యొక్క సోషల్ ప్రెజెన్స్ ని పెంచుకుంటున్నారు. కొన్ని ఒక పేషెన్స్ తో ఒక 6-7 months టైం ఇచ్చారు అనుకో, మీ లైఫ్ నే చేంజ్ చేస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా, నేను నా లైఫ్ ఇంకా చేంజ్ కాలేదు బట్ దాంట్లో అంత స్కోప్ ఉంది. బికాజ్ నేను చూసిన, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఓకే బ్రో బాగానే ఉంది కంటెంట్ క్రియేషన్, కూర్చుంటే మనం కంటెంట్ క్రియేషన్ మీద గట్టిగా ఫోకస్ చేస్తే సక్సెస్ అవ్వచ్చు అంటారు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? మనకి ఇందులో ఇంత స్కోప్ ఉందని తెలిసినా కూడా చాలా మంది కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయరు, చేసిన మధ్యలోనే ఆపేస్తారు. ఎందుకు? హియర్ ఆర్ ద రీజన్స్. అండ్ మెయిన్లీ ఒక రీజన్ వచ్చేసి చాలా మంది అనుకుంటారు, అరే నా దగ్గర ఏం నాలెడ్జ్ ఉంది, ఏం స్కిల్స్ లేవు, కాన్ఫిడెన్స్ లేదు, సరైన గైడెన్స్ లేదు, ఎక్విప్మెంట్ లేదు, కెమెరా ఫోన్ లేదు, మైక్ లేదు, బ్యాక్గ్రౌండ్స్ సరిగ్గా లేవు అండ్ అట్లా అనుకొని వాళ్ళు వాటి గురించే థింక్ చేస్తూ టైం వేస్ట్ చేస్తుంటారు. కానీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, కాంపిటీషన్ అయినా ఇదైనా ప్రతి ఒక్కరు 0 నుంచే స్టార్ట్ అయ్యారు. ఈవెన్ టాప్ యూట్యూబర్స్ యొక్క ప్రీవియస్ వీడియోస్ చూడండి మీరు ఒకసారి. వాళ్ళు కూడా మీలానే ఎలా స్టార్ట్ చేశారో వాళ్ళు అట్లానే స్టార్ట్ చేశారు. బట్ వాళ్ళు మెయింటైన్ చేసింది ఏంటంటే కొత్తగా కంటెంట్ క్రియేట్ చేయడం, డిఫరెంట్ కంటెంట్ చేయడం, స్టోరీ టెల్లింగ్ బాగుండడం. ఇన్స్టాల్ స్టేజ్లోనే ఎవరు బిగ్ బడ్జెట్ పెట్టలేదు, కెమెరా ఫోన్స్ కొనలేదు. ఉన్న ఫోన్లోనే ఉన్న ఆపర్చునిటీస్ యూజ్ చేసుకొని వాళ్ళు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశారు. సో ఈ బ్లేమ్ మీరు తీసుకోకండి, నా దగ్గర అది లేదు ఇది లేదని. అండ్ ఇంకోటి వచ్చేసి నేను చాలామంది దగ్గర చూసింది, ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ చేయాలని బాగుంటుంది కానీ వాళ్ళ దగ్గర సరైన నీచ్ ఉండదు. అంటే నేను దేని మీద కంటెంట్ క్రియేట్ చేయాలి అంటూ వాటి మీదనే రీసెర్చ్ చేస్తూ అట్లానే ఉంటారు. అండ్ నేను దాని మీద నెక్స్ట్ 2nd or 3rd వీడియో దాని మీద నేను చేస్తాను. మీ నీచ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఈజీగానే మన నీచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక నీచ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి, దాని మీద కంటెంట్ క్రియేట్ చేయండి.
లేదు నాకు అయినా అర్థమవుతలేదు అంటే మీరు ఏం చేస్తారో అందులో నుంచి వచ్చిన నాలెడ్జ్ సోషల్ మీడియాలో ప్రజెంట్ చేయండి, సరిపోతుంది. ఆ తర్వాత మీరు పర్టికులర్గా ఒక నీచ్లోకి వెళ్ళి అందులో కంటెంట్ క్రియేషన్ చేయొచ్చు. అండ్ ప్రాబ్లం అయితే తెలిసింది మనకి ఏంటిది, ఎందుకు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయట్లేదు అని. బట్ సొల్యూషన్ ఏంటిది? సో మీరు ఇంతసేపు చెప్పిన ప్రతి ప్రాబ్లం నేను ఎవరినో చూసి చెప్పింది కాదు, అందులో ఉన్న ప్రతి ప్రాబ్లం నేను నా సెల్ఫ్గా ఫేస్ చేసిన కాబట్టి మీకు చెప్తున్నా. సో ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు కంటెంట్ క్రియేషన్ ఇంట్రెస్ట్ ఉండి లైక్ మధ్యలో గ్రోత్ లేకపోయినా ఆర్ మీరు జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నా, నేను స్టెప్ 0 to అడ్వాన్స్ వరకు ఈవెన్ ఇఫ్ ఎవరైనా 2026లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే లైక్ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎలాంటి స్ట్రాటజీస్ అండ్ ఎలాంటి టిప్స్ పాటించాలి, వాళ్ళు ఏ విధంగా ఇది వాళ్ళకి తొందరగా రీచ్ వస్తుంది, అట్లా నేను అప్కమింగ్ వీడియోస్లో చేస్తా. సో బ్రో మీకు సీరియస్గా లైక్ వాటి మీద మంచి ప్యాషన్ ఉంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. నేను పెట్టే వీడియోస్ చూడడం కాదు, పెట్టిన వీడియో చూసి వదిలేయకుండా దాంట్లో ఏం చెప్పినో అది మీరు గ్రాప్ చేసుకొని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తే తప్ప మీకు రీచ్ అనేది ఉండదు. సో ఎండ్కి వచ్చేసిన వీడియో ఆ వై టు స్టార్ట్ కంటెంట్ క్రియేషన్ అని చెప్పిన కదా. అండ్ మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే రీసెర్చ్ చేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇట్స్ నాట్ లైక్ బిఫోర్. ఇప్పుడు కొంచెం మనం ప్రీ ప్లాన్డ్గా అన్ని చేసుకొని అప్పుడే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి. సో లైక్ హౌ టు స్టార్ట్ కంటెంట్ క్రియేషన్ ఇన్ 2026 నేను నెక్స్ట్ వీడియోలో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుసు కదా, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే లైక్ కింద కామెంట్ చేయండి, నేను ఫర్దర్గా వీడియోస్లో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా. దట్స్ ఇట్ బ్రోస్, బై.